వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఈసీ విఫలం. ఎన్నికల కమిషన్పై మంత్రి కాకాని సంచలన ఆరోపణ. అధికారంలోనికి వచ్చిన 50 రోజుల్లోనే దోపిడీకి తెరలేపారు. కుంభకోణంలో ఢిల్లీ హస్తం ఉందన్న కేటీఆర్. ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. కోల్కతా హైదరాబాద్ మధ్య ఫైనల్ పోరు. చెన్నైలో వేదికగా మ్యాచ్. రేమాల్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం. తెలంగాణలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాగూడ, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్, గట్కేసర్, నారపల్లి, బోడుప్పల్, ఉప్పల్ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈదురుగాలులతో భారీ వర్షం పడడంతో వాహనాల రాకపోకలు సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 15 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వానలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణకు వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. మేము ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి నేను సివిల్ సప్లైస్ మంత్రి అయినా. రివ్యూ చేస్తే గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖని ఏ విధంగా వదిలిపెట్టిందంటే పూర్తి కియాటిక్ పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ 58,000 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాసెస్ 11,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యము వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ గ్యారంటీ, ఎనీ ప్రొవిజన్ 20,000 కోట్ల ధాన్యం వదిలిపెట్టిపోయారు. ఆ స్థితిలో సివిల్ సప్లైస్ శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాకు అప్పచెప్పి గత 6 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని విధాలుగా రైతులకి, కన్స్యూమర్స్కి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా అబద్ధపు మాటలతో, అసత్యాలతో మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలుపెట్టినాం. ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం.
రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని ధాన్యం తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ధాన్యాన్ని ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తాం. అది ఎఫ్సిఐకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి కలెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎన్నో ఏళ్ల అనుభవంతో మీకు చెప్తున్నా, ఇది చాలా అరుదైన విషయం. అన్సీజనల్ అకాల వర్షాల్లో, వడగండ్ల వానలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎంఎస్పి ధరకు కొని ఆ జరిగే నష్టాన్ని మరి ప్రభుత్వమే భరించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన ప్రభుత్వం మాది. ఎవరో పెద్ద హెల్ప్ లైన్లు పెట్టినాం. అదేవిధంగా ఈ తాలు తరుగు అనే విషయాల్లో ఏళ్ల తరబడి వస్తున్న విషయం ఇది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉంది. మిషన్ కట్టింగ్లో కొంత ఆ ధాన్యంతో సహా కొంత హస్కు కింద పడిపెట్టినప్పుడు కొంత మట్టి పల్లాలు ఇవన్నీ అందులో వచ్చినప్పుడు మేము వీలైనంత వరకు క్లీనింగ్ చేయించి ఆ తాలు తరుగు మినిమంలో మినిమం చేయాలని ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తాలు తరుగు విషయంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకి లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావలసుకొని చేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్లు దోమినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం. అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందట. అసలు కనీస మినిమం ఫిగర్సు ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం కొత్త కూడా 30 లక్షల మెట్రిక్ టన్నులే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నలు పెట్టి 1,30,00,000 కొన్నామని చెప్పిండు. అంటే ఆ రోజుకి 1/4. సో దీని మీద ఏంటంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాలు తరుగు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు. ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు.
మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే శ్రీనివాస్, ఓకే. మరి అదేవిధంగా అసలు ఏం స్కామ్, సన్నబియ్యం స్కామ్ అట. అసలు సన్నబియ్య స్కామ్, ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్నవడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే మీరు 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలవుతుంది. మేమేమైతే టెండర్ కండిషన్స్ పెట్టినామో ఆ టెండర్ కండిషన్స్లో మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తే 42 రూపాయలకు సప్లై చేయమని చెప్పి మేము బహిరంగంగా 2 పార్టీలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మిల్లర్ల విషయం, నేను 30 ఏళ్ళ సంది రాజకీయాలు ఉన్నా, 30 ఏళ్ళ సంది ప్రజాప్రతినిధి ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, మళ్ళా మంత్రి ఉన్నా. మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్, పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. గతంలో ఇష్టం ఉంటే ఒక తీరుగా, ఇష్టం లేకుంటే ఒక తీరుగా వసూలు చేసుకోవడాలు ఇవన్నీ కామన్ ఉండే. ఈ రాష్ట్రంలో మేము అనుకునేది రైస్ మిల్లింగ్ పరిశ్రమ మేము ఒక మంచి పరిశ్రమగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఈ రాష్ట్ర ఎకానమీకి కూడా ఎంతో ఉపయోగపడే పరిశ్రమ అని మేము భావిస్తున్నాం. కానీ అందులో ఉన్న కొంతమంది తప్పు చేసే వాళ్ళని మేము గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. డిఫాల్ట్ చేసే రైస్ మిల్స్కి మళ్ళీ ధాన్యం ఇవ్వడం లేదు, పెద్ద ఎత్తున డిఫాల్టర్స్కి కేసులు ఫైల్ చేస్తున్నాము, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టినాము, కొన్ని ఎక్స్ట్రీమ్ సందర్భాల్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అది నార్మల్గా మా విధానం కాదు. మేము ఆన్ ద హోల్ రైస్ మిల్ పరిశ్రమని మేము ప్రోత్సహించదలుచుకున్నాం. కానీ ఎవరైతే గవర్నమెంట్ స్టాక్ ఉంచుకొని ఆ స్టాక్ని అమ్మేసుకొని అది వాపసు ఇవ్వమంటే మరి ఇబ్బంది పెడితే మేము వీఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, అది రికవర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందో బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. షకీల్ ఎవరండి, ఎక్స్ఎమ్మెల్యే టీఆర్ఎస్, కరీంనగర్లో భువనగిరి వేణుగోపాల్ ఎవరికి మిత్రుడు, కరీంనగర్ వాసులు చెప్తారు. మా సూర్యాపేట జిల్లాలో ఒక సోమ నరసయ్య, ఇటువంటి వాళ్ళు కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఎగ్గొడితే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళ దగ్గర చేరి ఏదేదో ఉన్నది లేనిది అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. అసలు కొందరి స్టేట్మెంట్లు లేఖలు కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఒక దగ్గర ఏముంటుందంటే మిల్లర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర మిల్లర్లు ఇట్లా చేస్తున్నారని ఉన్నది. మరి ఫస్ట్ మీరు మీ సూచన స్పష్టంగా ఇవ్వండి, తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచన చేస్తాం. మేము మాత్రం చాలా క్లియర్గా ఉన్నాము. డిఫాల్టర్ అయిన మిల్స్కి మేము ధాన్యం ఇవ్వడం లేదు. అయితే గతం నుంచి ఉన్న ఒక జియో ఏంటంటే డిఫాల్ట్ మిల్స్ 100% వాళ్ళు పెట్టాల్సిన కస్టమ్ బిల్లింగ్ రైస్ పెట్టిన తర్వాత 25% పెనాల్టీ కట్టాలి. ఆ 25% పెనాల్టీ వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ రూపంలో ఇవ్వచ్చు. అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మేము
రాష్ట్రంలో ఒక్క మిల్లు కూడా ఎక్సెప్షన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాం, అర్హత లేని వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తెలిసి తెలియని ఈ విషయంతో. నేను ఒక రైస్ మిల్లింగ్ బెల్ట్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనా అసలు వరి ధాన్యం విషయం, రైస్ మిల్లింగ్ విషయం మరి నాకంటే చాలా తక్కువ మందికి ఎక్కువ తెలుసునొచ్చు. ఈ విషయంలో కూడా నేను మరోమారు మనం చేస్తున్నా, 95% రైస్ మిల్లర్స్ చాలా మరి మంచిగా వాళ్ళ పరిశ్రమలు నడిపించుకున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కానీ మీరు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని మేము ఏదో గతంలో టీఆర్ఎస్లో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకో టీఆర్ఎస్ మంత్రులకో మీకు పైసలు ఇచ్చి నడిపించుకుంటుంటే అది ఇప్పుడు కుదరదు. ఒక విషయం చెప్తున్నా, బాధ్యతారహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ని నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తక్కువ. వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. అదేవిధంగా ఇది రెండో విషయం. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ధాన్యము అప్పుడు సేకరించినప్పుడు, ఉదాహరణకు పోయిన రబీకి వాళ్ళు కస్టమ్ మిల్లింగ్కి రైస్ మిల్స్కి ఇచ్చారు. రైస్ మిల్స్కి ఇచ్చి చాలా అధ్వానపు పరిస్థితుల్లో స్టోరేజ్ ఉండే. అయితే 7 జూన్ 2023కి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఈ ప్యాడీని మీరు ఆక్షన్ చేయండి, ఈ ప్యాడీ చాలా డిస్కలర్ అయి మొలకెత్తింది, ఇది డ్యామేజ్ డిస్కలర్ ప్యాడీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మిల్లింగ్ ఇన్ టు రైస్ అండ్ ఆల్సో నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇది రైస్ మిల్లర్లు ఇచ్చిన లెటర్ అప్పటి ప్రభుత్వానికి. Therefore, we humbly request the Honorable Minister for Civil Supplies to kindly issue necessary orders due to the reasons explained above for the inferior quality of paddy procured in Rabi 22-23 to conduct auction in open market sales due to the paddy getting less OTR. అంటే less OTR అంటే ఆ ప్యాడీ మిల్లింగ్ చేసిన బియ్యం తక్కువ వస్తుంది అని. ఓకే, ఇది అప్పుడు పోయిన ప్రభుత్వంలో రైస్ మిల్ అసోసియేషను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్ చేయాలని చెప్పి ముందుకు వచ్చిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు. ఇదంతా ఈ నిర్ణయాలు కూడా అన్నీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇవి పేషి వాళ్ళు ఆక్షన్ పెడితే గత ప్రభుత్వం ప్యాడీ ధాన్యం ఆక్షన్ పెడితే అప్పుడు వచ్చిన రేటు 1700 రూపాయలు. 1700 రూపాయలు. ఐపీఎల్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసే క్షణం వచ్చేసింది. గెలుస్తున్న మ్యాచ్లో ఓడిపోవడం, ఓడిపోతున్న మ్యాచ్లో గెలవడం లాంటి ఆశ్చర్యాలను చూసిన ఫ్యాన్స్ మరో ఆసక్తికర పోరు చూసేందుకు రెడీ అవుతున్నారు. 2024 ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు ఒక అడుగు దూరంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఉన్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్పై అటు అభిమానులు, విశ్లేషకులు ఎవరికి వారు వివిధ అంచనాలను వేసుకుంటున్నారు. రెండు 277 రన్స్తో ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేస్తూ దూకుడుతో ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కు చేరింది. 2016లో ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచిన సన్ రైజర్స్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచి మంచి రన్ రేటుతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ విన్నర్గా గెలవాలని చూస్తుంది. ఐపీఎల్ చరిత్రలో 2012, 2014 రెండుసార్లు టైటిల్ను సొంతం చేసుకుంది కేకేఆర్. ప్రత్యర్థి ఎస్ఆర్హెచ్ సైతం 2009, 2016 రెండుసార్లు ఐపీఎల్ విన్నర్గా నిలిచింది.
ఈ సీజన్లో 2 సార్లు నైట్ రైడర్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్లు జరగగా ఎస్ఆర్హెచ్ రెండింటిలోనూ ఓడిపోయింది. మరోవైపు 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఆడిన 27 మ్యాచ్ల్లో 18 సార్లు కేకేఆర్ గెలవగా 9 సార్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. ట్రాక్ రికార్డులు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను కొంత కలవరపెడుతున్నాయి. ఈసారి టీం పెర్ఫార్మెన్స్ దూకుడుగా ఉండడంతో గెలిచేది రైజర్స్ అని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో మొదలయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ పోల్లో తలపడనున్నాయి. ఇక గ్రౌండ్లో ఆడేది 11 మంది ప్లేయర్లే అయినప్పటికీ వెనకాల ఉండి ఎంకరేజ్ చేసేది కోట్లాది ఫ్యాన్స్ మాత్రమే. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ఎలా ఆడితే బాగుంటుంది, ఎక్కువ రన్స్ చేస్తే విజయం రైజర్స్దే అన్న విశ్లేషణలు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో మొదలయ్యే ఐపీఎల్ మ్యాచ్పై ఫ్యాన్స్కు ఉన్న అంచనాలను మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్లో గెలిచిన టీం ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇక 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు, కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు టైటిల్ విన్నర్గా నిలిచాయి. ఇక ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంటారన్న ఆసక్తి మొత్తం క్రికెట్ ఫ్యాన్స్లో నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు అంటే గ్రౌండ్లో ఆడేది 11 మంది ప్లేయర్లే అయినప్పటికీ వెనుకల నుంచి ఎంతోమంది కోట్లాది మంది ఫ్యాన్స్ తమ తమ టీంలను గెలిపించేందుకు రెడీ అవుతుంటారు. ప్రస్తుతం మనతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఈ ఐపీఎల్ సీజన్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, ఈరోజు జరిగే మ్యాచ్పై వాళ్ళ అంచనాలు ఏంటి, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు కూడా రెగ్యులర్గా ఇక్కడ వచ్చి ఆడుతూ ఉంటారు. ఎట్లా అన్న ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు? అంటే అడ్వాంటేజ్ అంటే ఆ గ్రౌండ్ యాక్చువల్లీ స్పిన్ పైన గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల బేస్డ్ అయి ఉంటుంది. సో ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళ చేతిలో మ్యాచ్ ఉంటుంది 100%. బికాస్ కంపేర్ చేస్తే స్పిన్ పిచ్ ఉంది అది కంపేర్ టు డ్యూ ఫ్యాక్టర్. ఆ టైంకి చాలా ఎక్కువ ఉంది డ్యూ ఫ్యాక్టర్ వల్ల కేకేఆర్ బౌలింగ్ తీసుకున్నది అనుకో, అదే స్పిన్నర్స్ అడ్వాంటేజ్. హైదరాబాద్ బౌలింగ్ తీసుకున్నది అనుకో, వాళ్ళ స్పిన్నర్స్ లేరు, ఫేసర్స్ అయితే డ్యూ ఫ్యాక్టర్ వల్ల బాల్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్కోర్ అనేది ఒక 180, 190 అయితే చేజ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నైట్ టైంలోని కేకేఆర్ దగ్గర స్పిన్నర్స్ ఉండడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ టాస్ గెలిస్తే ఎంత స్కోర్ పెడితే బెటర్ అంటారు మీరు? 250 దాటాలి. 250 దాటాలంటారు. రైట్. అంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ మొన్న క్వాలిఫైర్ 2లో ఎలా ఆడిందో సేమ్ అదే ఆట తీరుని కనబరిస్తే ఇట్లా గెలిచే అవకాశం ఉంటుందా? అట్లా ఇంకా చేంజ్ చేయాలి, చాలా చేంజ్ చేయాలి. అంటే ఇట్లా ఓపెనర్లు అందరూ విఫలం అయిపోతే మిడిల్ ఆర్డర్ల మీద ప్రెషర్ పెడుతుంది అంటారు. అంటే ఓపెనర్లు ఎట్లా ఆడాలి? అంటే ఒకరు స్టాండ్ తీసుకోవాలి, ఒకటి అగ్రెసివ్ రోల్ ప్లే చేసి ఒకరు లాస్ట్ దాకా ఉండడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా బిగ్ స్కోర్ వస్తుంది. సో అలాగే ఒక ప్రాపర్ స్పిన్నర్ని తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. అభిషేక్ శర్మ ఎంత స్పిన్ వేసినా కానీ నిన్న క్వాలిఫైర్ 2లో వేసే ముందు ఓన్లీ 3 ఓవర్స్ వేసాడు ఈ సీజన్లో. సో అంత లేదు కదా వేసిన ఎక్స్పీరియన్స్. సో ప్రాపర్ స్పిన్నర్ని ట్రై చేయొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా మందిని కూడా ఎస్ఆర్హెచ్ పడ తీసుకురాలి, కొంతమంది వాషింగ్టన్ సుందర్ అట్లా కొంత తీసుకురా. ఎట్లా ఇలాంటి ప్రయత్నాలు కొత్త మంది తీసుకొచ్చారు? హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై ట్రై చేయొచ్చు. ఫైనల్ రిస్క్ అని కాకుండా సుందర్ హోమ్ గ్రౌండ్ తను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సుందర్ ట్రై చేయొచ్చు నాకు అనిపిస్తుంది. బట్ ఒకవేళ సేమ్ విన్నింగ్ టీంతో వెళ్దాం అనుకుంటే వాళ్ళు సేమ్ ప్లేయర్లు వెళ్తారు. ప్యాట్ కమిన్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించాడు, వన్డే వరల్డ్ కప్ గెలిపించాడు. ఐపీఎల్ని గెలిపించేంత ఉందంటారా సత్తా? అంటే అది మనం చెప్పలేము సార్. ఎందుకంటే ఇండియా ప్లేయర్స్, ఆయన ఆస్ట్రేలియా టీం క్యాప్టెన్. యాక్చువల్లీ ఇండియా ప్లేయర్స్ టీం క్యాప్టెన్స్ చేసేస్తుంది కదా, అంత గ్రిప్ ఉండకపోవచ్చు. ఆయన ఎంత చెప్పినా సరే మనం ఆయన బౌలింగ్ బ్యాట్స్మెన్ల మీద ఉంటుంది మొత్తం. మెయిన్ థింగ్ కేకేఆర్ దగ్గర మొత్తం హిట్టర్సే ఉన్నారు. ఎవరు నాట్ 8 మెంబర్స్. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా బాగున్నారు కేకేఆర్ దగ్గర. ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాండే కూడా ఉన్నాడు మంచిగా. వాళ్ళు ఇంపాక్ట్ నేను చెప్తున్నా కదన్న, ఎవరు టాస్ గెలిస్తూ వాళ్ళ దగ్గర చేతిలో మ్యాచ్ అన్న. అంటే ఈ ఐపీఎల్ సీజన్లో ఏ మ్యాచ్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేశారు ఈ మొత్తం? 18th మ్యాచ్ అన్న, చెన్నై వర్సెస్ ఆర్సీబీ లాస్ట్ క్వాలిఫైర్. అది ఎవరైతే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యే మ్యాచ్ ఉంది కదా, అది చాలా వండర్ఫుల్ మ్యాచ్ అన్న. అది ఎవరు అనుకోకుండా ఆర్సీబీ గెలిచేసింది. వాళ్ళ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేతులు సిప్పే ఛాన్సెస్ బాగుంటాయి. ఫీల్డింగ్ కూడా దానివల్లే మ్యాక్సిమం. ఎందుకంటే హ్యూమిడిటీ, చెన్నై వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. చెన్నైలో ఈ సమ్మర్లోని చెన్నై గ్రౌండ్లో హ్యూమిడిటీ ఎక్కువ. సో దాని బేస్డ్ వాళ్ళ స్వెట్ బేస్డ్ వాళ్ళ ఫీల్డింగ్ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన చేతిలో ఏముండదు. అది మీరు చెప్పండి 277, 287 అంటే ఐపీఎల్ రికార్డులోనే బద్దలు కొట్టింది సార్. ఆ తర్వాత ఎందుకు కొనసాగించలేకపోయింది? అంటే హోమ్ గ్రౌండ్ అన్ని రోజులు అలా ఉండవు కదా. సో ఒక డే ఏదో ఒకటి అట్లా కొడతారు. కానీ కొన్ని లో చేసి అయితే కొన్ని హై స్కోర్స్ అయితే ఉంటాయి. బట్
రెండు టీంలో ఆ కెపాసిటీ ఉంది. ఇప్పుడు కూడా 200 ప్లస్ కొట్టి కెపాసిటీ ఉంది. బట్ పిచ్ చెన్నై పిచ్ కాబట్టి యావరేజ్ టోటల్ ఒక 170, 180 ఉన్నా దే కెన్ డిఫెండ్ ఏ టీం అయినా సరే. ఇద్దరి దగ్గర అంత రిసోర్సెస్ ఉన్నాయి. టీం పరంగా ప్లేయర్స్ పరంగా కూడా కోల్కతా నైట్ రైడర్స్కి ఎక్కువ ఏమైనా ఉందా అడ్వాంటేజ్? చెన్నైకి ఏమైనా అంటే నెంబర్ 9 వరకు ఉంది. ఓకే, నెంబర్ 9 ఎస్ఆర్హెచ్లో కూడా ఉంది కానీ బట్ ఎక్కువ టాప్ ఆర్డర్ ఆడారు కాబట్టి సీజన్ అంతా వీళ్ళకి అంత రాలేదు. హెడ్ అభిషేక్ శర్మ చాలా వరకు వాళ్ళే తీసుకెళ్లారు. సో వాళ్ళు ఇమీడియట్గా అవుట్ అయితే కనుక వాళ్ళకి ప్రెషర్ పడుతుంది. కోల్కతాలో ఏంటంటే అందరూ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసుకుంటూ వచ్చారు. ఎవరో ఒకరికి కొద్దిగా బ్యాటింగ్ టైం దొరికింది వాళ్ళకి. ఎస్ఆర్హెచ్కి అలా లేదు కాబట్టి కొద్దిగా చెప్పలేము. కానీ మెయిన్ కేకేఆర్లో సునీల్ నారాయణ ఆపాలి ఫస్ట్. శ్రేయస్ అయ్యారు, ఇటు ప్యాట్ కమిన్స్, ఇద్దట్లో ఎవరు ద బెస్ట్ కెప్టెన్ అంటే మీరు ఏం చెప్తారు? శ్రేయస్ అయ్యర్ ఆయన కంట్రోలింగ్, మ్యాచ్ కంట్రోలింగ్ చాలా సూపర్. ప్రీవియస్ మ్యాచ్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద అయిన మ్యాచ్లో ఆయన ఆడే నాక్ సూపర్ నాక్. అది ఎవరు ఊహించలేదు. ఆయన వరల్డ్ కప్కి ఛాన్సెస్ లేవు కానీ సెలెక్ట్ అయిన బెస్ట్ ప్లేయర్కి శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆయన కూల్ క్యాప్టెన్సీ వల్ల కమెంట్స్ కంట్రోల్ చేయలేకపోతుండే మ్యాచ్ ఒక్కొక్కసారి. ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దు. అది యాక్చువల్లీ ఇప్పుడు క్వాలిఫైర్ 2 అనేది ఏదో ఇచ్చేసాడు అభిషేక్ శర్మకి. అని యాక్చువల్లీ అభిషేక్ శర్మ బౌలరే కాదు. ఎన్ని మ్యాచెస్ చూసుకుంటూ పోతుంటే అభిషేక్ శర్మకి ఒక్క బౌలింగ్ కూడా వేయాలి. అది ఓడిపోయే ఛాన్సల్లో మనం ట్రై చేద్దామని కొత్తగా ప్యాట్ కమిన్స్ ఇచ్చేసాడు అంతే. అది నేను అనుకుంటున్నా, అది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది, నేను అనుకుంటున్నా అట్లా. కోల్కతా నైట్ రైడర్స్లో ఎవరిని ఎక్కువ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు? రసూల్ ఇంకా సునీల్ నారాయణ. ఓపెనింగ్లో సునీల్ నారాయణ కానీ జల్దీ అడ్వాన్స్ దాన్ని చేసేస్తే సో బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ సునీల్ నారాయణ దిగలేకపోతే ఆయన కొట్టి హిట్టింగ్ 200, 203 కూడా ఛాన్సెస్ బాగుంటుంది. ఈరోజు మాత్రం ఎస్ఆర్హెచ్కి గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ తోటి ధీటుగా ఎస్ఆర్హెచ్ కూడా రాణించగలుగుతుంది. మూడోసారి విక్టరీ కోసం ఇటు కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఇరు టీంలు కూడా ట్రై చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారనేది తేలాలంటే మనకి ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ తోటి ఈ టైటిల్ విన్నర్ అనేది ఎవరో తెలిసిపోతుంది. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.